సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో డ్రైనేజీ సీసీ రోడ్ల నిర్మాణం కోసం మంత్రి వివేక్ వెంకట స్వామి శంకుస్థాపన చేశారు. దుబ్బాక మున్సిపాలిటీకి టీఎఫ్వైడీసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 20 వార్డులకు ఒక్కొక్క వార్డుకు 50 లక్షల రూపాయల చొప్పున మొత్తం 10 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడిన రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందన్నారు. ధర్మాజీపేట గ్రామంలో కొంతమంది 2 లక్షల రుణమాఫీ కాని వారు లిస్టు ఇవ్వాలని కోరారు. మొత్తం కలిపి 10 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం టీఎఫ్ఐడిసి నుంచి మున్సిపాలిటీస్లో అభివృద్ధి చేయాలని చెప్పి నిధులు కేటాయించడం జరిగింది. ఇంతకుముందు అందరికీ తెలుసు, టీఆర్ఎస్ హయాంలో టీఎఫ్ఐడిసిలో నిధులు లేనప్పటికీ కూడా ఒక శాంక్షన్ లెటర్ చూపించి నిధులు ఉన్నాయని చెప్పి అప్పుడు ఆ రోజులలో చెప్పడం జరిగింది. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 8 లక్షల కోట్ల అప్పు చేసి ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రుణాలు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా రీషెడ్యూల్ చేసి 11% ఏదైతే రుణ ఇంట్రెస్ట్ ఉండేనో దాన్ని తక్కువ చేసి ఎక్కువ సమయం చేసి మన మున్సిపాలిటీస్లో నిధులు కేటాయించాలి అని చెప్పి 10 కోట్ల రూపాయలు మన దుబ్బాక మున్సిపాలిటీకి శాంక్షన్ చేయడం జరిగింది. దీని ద్వారా ఈరోజు ఒక్కొక్క వార్డుకి 50 లక్షలు అంటే మంచి నిధులు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వము టౌన్లు కూడా మంచి అభివృద్ధి చేయాలని చెప్పి ఆ ఆలోచనతోని ముందుకు వెళ్తుంది. మీ అందరికీ తెలుసు, గ్రామాలలో కూడా ఇందిరమ్మ ఇల్లులు కట్టించడము, సన్నబియ్యం ఇవ్వడము, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడము, గ్యారంటీ కార్డు అమలు చేయడము, ఇవన్నీ కూడా ప్రజలకు మేలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. కొందరు ధర్మాజీరావుపేటలో మాకు రుణమాఫీ రాలేదని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. నేను వారికి ఇదే చెప్పాను, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే స్కీమ్ ఇచ్చిందో దీంట్లో 2 లక్షల వరకు ఒక్కొక్క కుటుంబానికి ఎవరైతే రుణాలు తీసుకున్నారో అన్నీ కూడా మాఫీ చేయడం జరిగింది. నిజంగా ఎవరికైతే మిస్ అయిందో వారి లిస్ట్ ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆల్రెడీ రుణమాఫీ చేయించామని చెప్పి 23,000 కోట్ల రూపాయలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము భరించిందో రైతులందరూ కూడా గమనించాలి.